గొడ్డలి పార్టీ అనే పదాన్ని పదే పదే మాట్లాడడం ద్వారా వైసీపీని నెగిటివ్గా క్రియేట్ చేయాలన్న ప్రయత్నంలో భాగంగా రోజు ఒకరితో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. తాజా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గొడ్డలి పార్టీ అరాచకాలకు నేను బాధితురాలినేనని ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన మీద, తన కుటుంబం మీద వైకాపా పేటీఎం బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేసి రాక్షసానందం పొందారని పేర్కొన్నారు. మానసికంగా వేధించారన్నారు. వైకాపా నేతల మీద మహిళలు తిరగబడే రోజు వచ్చిందని, 11 సీట్లకు పడిపోయిన ఆ పార్టీ భవిష్యత్తులో సింగిల్ డిజిట్కి పరిమితం కావడం ఖాయమన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అందుకే తెనాల్లో అమ్మాయికి ఒక ఇది వచ్చిందని చెప్పేసి, ఏది ఇంటి పట్టా వచ్చిందని చెప్పినందుకు అమ్మాయిని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. ఎవరు చేశారు? అది ఏ గొడ్డలి పార్టీ చేసింది? ఏ సైకో పార్టీ చేసింది? ఏ రాక్షస వ్యక్తులు చేశారు? చివరికి అమ్మాయి రైలుకి ఎదురెళ్ళి చచ్చిపోయిందే. ఎవరికన్నా కనీసం మానవత్వం ఉంది? గుర్తుండే అది? కుటుంబాన్ని గురించి ట్రోల్ చేశారు అంటే డైరెక్ట్గా కార్పొరేషన్లో మేయర్ని ఎట్లాగా ఫుట్బాల్ ఆడుకున్నారు, ఎంత దారుణంగా వేధించారు, దానికి కౌంటర్ ఉంటుంది. ఆ లెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరినన్నా వదిలిపెడుతున్నారా? సైకో అయితే కనుక ఇద్దరు సైకోలే కదా అప్పుడు. లేదా అదేది గొడ్డళ్ళు అయితే ఇద్దరు గొడ్డళ్ళే కదా. ఇప్పుడు ఏం కొట్టుకోవడం తగ్గుతున్నదా? ఏం నరుక్కుంటాం తగ్గుతున్నాయి? ఏం గొడవలు తగ్గుతున్నాయి? అదే సందర్భంలో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడారు, వాళ్ళని ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే కోట్ల ఆస్తులుండి మన దగ్గర సోషల్ మీడియా పెయిడ్ బ్యాచీలు పెట్టుకుని 100 మందిని మనం తిట్టిస్తా, మనల్ని తిడితే బాధేసినప్పుడు అమాయక సాధారణ ప్రజల్ని హింసిస్తున్న ఇంకెంత బాధ వేయాలా?